హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడబోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతానే వినండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చివరి లైన్లో ఇలా రాయబడి ఉంది. ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయునది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈ ఉదయం పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న ఒక శక్తివంతమైన వాక్యం ఏంటో తెలుసా? ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభము. ఏంటంటే అండి, ప్రార్థించేవారు భయపడాల్సిన అవసరం లేదండి. ప్రార్థించేవారు అందరికి కూడా ఏం కలుగుతుందట? శుభం. అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, ప్రతి స్థలములో ప్రార్థించే వారికి శుభం. నువ్వు ప్రతి స్థలంలో ప్రార్థించే స్త్రీవేనా? నువ్వు ప్రతి స్థలంలో ప్రార్థించే పురుషుడివైనా? అయితే నీకు అంతా మంచి జరిగిద్ది, నీకంతా శుభమే జరిగిద్ది, నీకంతా మేలే జరిగిద్ది. అర్థమైందా? ప్రతి స్థలములో నువ్వు ప్రార్థిస్తావు కాబట్టి నీకంతా శుభము, మేలు. అర్థమైందా? ఆశీర్వాదం మేము ఉంటుంది కానీ కీడు ఉండదు. ఎందుకంటే మనము వచనములు చదివాం, ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభం. ఒకవేళ ప్రతి స్థలములో ప్రార్థించే అలవాటు నీకు లేకపోతే నేర్చుకో. ఇంటి దగ్గర నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. వాహనం ఎక్కి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయాలి. వర్క్లో, ఆఫీసులో, లేదంటే వ్యాపారంలో, ఉద్యోగంలో ఉన్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. హృదయంతో ప్రార్థన చేసుకోవాలి. ప్రతి స్థలంలో తింటున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. మనసులో తాగుతున్నప్పుడు ప్రార్థన చేసుకోవాలి. ప్రతి స్థలములో ప్రార్థన 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 ప్రార్థన. ప్రతి స్థలములో అండి, ఆ స్థలం ఈ స్థలం, ఈ స్థలం ఆ స్థలం అని కాదు. నువ్వు ఎక్కడికి వెళుతున్నా నువ్వు ప్రార్థించే బిడ్డవైతే ఖచ్చితంగా నీకు శుభమే కలిగిద్ది. ఇక కీడు ఉండదు, శాపం ఉండదు. అర్థమైందా? నాశనం ఉండదు, దుఃఖం ఉండదు, భయంకరమైన దురాత్మ యొక్క టార్చర్, ఒత్తిడికి ఉండదండి. చీకటి ప్రయోగాలు, చీకటి శక్తుల వలయాలిక పని చేయవు. శుభం 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 శుభం. ఒకవేళ మీరు ప్రార్థించేవారైతే భయపడొద్దు, మీకు శుభం కలుగుతుంది. ఒకవేళ ప్రతి స్థలములో మీరు ప్రార్థించలేని అలవాటు ఒకవేళ లేకపోతే, ప్రార్థించే అలవాటు మీకు లేకపోతే ప్రతి స్థలంలో ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. నీకు అంతా మంచి జరుగుతుందని దేవుని వాక్యం ద్వారా నేను బదులిస్తూ ఉన్నాను. ఒకవేళ మీరు ప్రతి స్థలంలో ప్రార్థించేవారు అనుకోండి, ఏం భయపడవలసరంలా. మీకు అంతా మంచి జరుగునుగాక, అంతా మంచి జరుగునుగాక, శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక, శుభము కలుగునుగాక. మీరు ప్రార్థించేవారైతే మీకు అంతా శుభమే. ఒకవేళ ప్రార్థన చేయలేకపోతే ఈ రోజు నుంచి స్టార్ట్ చేయండి. ప్రతి స్థలంలో ప్రార్థన చేయండి. ఇంటి వద్ద నుంచి బయటికి వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి. వర్క్కు వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి. వర్క్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయండి. వాహనం మీద వెళ్తున్నప్పుడు ప్రార్థన చేయండి. ప్రతి స్థలములో ప్రార్థన చేయండి. ప్రతి సమయంలో ప్రార్థన చేయండి. దేవుడు నీకు శుభాన్ని ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు చేయబోతున్నాడు. అర్థమైందా? నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. ఈ సమయంలో ప్రభువు నీకు ఆ కృప ఇవ్వబోతున్నాడు. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన, శక్తి కలిగిన, కృప కలిగిన తండ్రి, నీకు వందనాలయ్యా. ఈ ఉదయం నీ ప్రజలతో మాట్లాడిన విధానమునికి నీకు స్తోత్రం. అపోస్తలుడైన పౌలు గారి ప్రభు మాట్లాడుతున్నటువంటి ఒక అద్భుతమైన విషయం, ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభము 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 శుభము. ఎవరెవరైతే ప్రార్థించే బిడ్డలు ఉన్నారో, ప్రార్థించే విశ్వాసులు ఉన్నారో, ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభము కలగబోతున్నందుకు నీకు వందనాలు. ఒకవేళ నాయన ప్రతి స్థలములో ప్రార్థించలేని వారు ఒకవేళ వింటూ ఉంటుంటే, వారందరి దినము నుంచి ప్రతి స్థలములో ప్రార్థించే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారందరికీ శుభములు ప్రకటిస్తున్నాను, శుభాలు ప్రకటిస్తున్నాను, శుభాలు ప్రకటిస్తున్నాను. యేసు నామములో కార్యము చేయండి ప్రభా. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా, శుభప్రదంగా ఉంచమని ప్రార్థిస్తున్నాను. స్కూల్స్కి, కాలేజెస్కి, యూనివర్సిటీకి వెళ్తున్న బిడ్డలను దీవించిన, మంచి జ్ఞానమే ఉండి గొప్ప ప్రయోజకులు కావాలి ప్రభా. నీకు స్తోత్రాలయ్యా. రోగగ్రస్తులు స్వస్థపరచండి. అంధకారాలు, దయ్యములు, దుష్టశక్తుల ప్రభావాలతో బాధపడుతున్న వారిని విడిపించండి. మీ కాపుదల మెండుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాను. అయా పుట్టినరోజులు, పెళ్లి రోజులు చేసుకునే బిడ్డలను మీరు దీవించు. అయా నాయన మరుపురాని దినాలుగా, మణిపురాని రోజులుగా మీరు మార్చండి ప్రభా. అధిక సంతోషాన్ని వారి హృదయంలో మీరు కుమ్మరించండి. కుటుంబాలు కట్టండి, దీవించండి, ఆస్వాదించండి, బలపరిచి నడిపించమని ప్రార్థిస్తూ యేసు శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.
ప్రైజ్ లార్డ్ పిదేజనమా. ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని అయితే నమ్ముతున్నాను. అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, బంధువులకి, స్నేహితులకి, ఇరుగు పొరుగు వారికి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మేలు వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి నీ కృప వచ్చేస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్. ఒకటి కామెంట్ చేయండి, ఒక చిన్న కామెంట్ చేయండి. నేను ప్రతి స్థలంలో ప్రార్థించే వ్యక్తిని కనుక నాకు శుభమే కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.